అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ పంచమర్తి కల్పన. నేను సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, చిన్నపిల్లలు, యువత పర్టికులర్గా డ్రగ్స్, గంజాయి, మారక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు బానిసలైపోతున్నారు. ఇది ఫాల్టీ అప్బ్రింగింగ్ కావచ్చు, స్కూలు, సమాజం, వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు కావచ్చు, ఈ మీడియా ప్రభావం కావచ్చు, దేనివల్ల అని మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. వ్యక్తిగత కారణాల, కుటుంబ నేపథ్యం, సామాజిక కారణాల, వీటన్నిటి మూలాన మరి పేద మధ్య తరగతి ఉన్నత కుటుంబాల్లో పిల్లలు కూడా వాళ్ళు చుట్టుపక్కల ప్రదేశాల్లో వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీగా ఉంటున్నాయి మత్తు పదార్థాలు. గంజాయి బ్యాచ్ మరీ రెచ్చిపోతున్నారు అసలు ఈ మధ్య. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి విపరీత పరిణామాలు మంచిది కాదు. నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థులు అందరూ బాగా జాగ్రత్తగా మేధో సంపత్తితో ఉండి భావితరాలకి వాళ్ళు స్ఫూర్తిగా ఉండాలి తప్పితే ఇలా మద్యానికి బానిస, మత్తు పదార్థాలకి, గంజాయికి బానిసలు అవ్వకూడదు. మనం మన చుట్టుపక్కల ఎవరినైనా ఇలాంటి పిల్లల్ని చూస్తూ ఉంటాయి. అలాగే సామాజిక స్పృహ ఉన్న భారతీయులు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం గమనించినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలాంటి పదార్థాల నుంచి బాలబాలికల్ని, యువతని దూరం చేయటానికి 1972 యాంటీ డ్రగ్స్ వింగ్ పోలీస్ వాళ్ళు చాలా ఈగల్ టీంతో వచ్చి వాళ్ళని చాలా హెల్ప్ లైన్ నెంబర్స్ చాలా విధాలుగా వాళ్ళని ముందు ఆ డ్రగ్స్కి వాళ్ళని దూరం చేసి రెస్క్యూ సెంటర్స్లో తీసుకెళ్ళి వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, చుట్టుపక్కల వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి డీ అడిక్షన్స్ ఎలా చేయాలి, డీ అడిక్షన్ సెంటర్లో ఎలా జాయిన్ అవ్వాలి, డీ అడిక్షన్ తర్వాత మన మానసిక బలం ఎలా పుంజుకోవాలి, ఇవన్నీ బాగా చక్కగా చేస్తారు. ఈ నెంబరు సామాజిక స్పృహ ఉన్న అందరూ కూడా, సామాజిక స్పృహ ఉండి తోటి వారికి సహాయం చేద్దామన్న మంచి మనసు ఉన్న, మానవత్వం ఉన్న మనుషులందరూ ఈ నెంబర్ సేవ్ చేసుకొని మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా తగిలితే, మనం ట్రావెల్ చేసేటప్పుడు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఈవెన్ మన గల్లీలో ఉండొచ్చు, మన ఇంటి చుట్టుపక్కల ఉండొచ్చు, మన పిల్లలు చదివే స్కూల్లో తోటి విద్యార్థులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే సామాజిక స్పృహ ఉన్న మానవతా మూర్తులందరూ స్పందించి ఈ నెంబర్ ఈగిల్ టీం వాళ్ళకి, ఈగిల్ టీం వెంటనే వచ్చి వాళ్ళ రెస్క్యూ టీం వాళ్ళు ఏమేం చేయాలి, స్టెప్ బై వేసి ఏం చేయాలో చేసి మన ఉనికిని కూడా జాగ్రత్తగా కాపాడతారు. మనల్ని రివీల్ చేయరు, వీళ్ళు పలానా వాళ్ళు ఇచ్చారని మన మీద ఏమి గ్రడ్జ్ పెట్టుకునేటట్టుగా అట్లా ఏమి ఉండదు. ఈ 1972 నిజంగా ఆపద్ బాంధవుల్లాగా వచ్చిన నెంబర్ ఇది. మనందరం అప్రమత్తంగా ఉన్నాం. దేశాన్ని, సమాజాన్ని, మన ఇంటి పక్కల వాతావరణాన్ని, చుట్టుపక్కల వాతావరణాన్ని గంజాయి రహితంగా, మత్తు రహితంగా, మారక ద్రవ్యాల రహితంగా ఉంచుదాం. నమస్తే మిత్రులారా, నేను సైనింగ్ ఆఫ్. నేను మీ డాక్టర్ కల్పన పంచమర్తి, మీ సోదరి ప్రేమతో. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కల్పన సంఘం. థ్యాంక్ యూ. నమస్తే.